హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ఎమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ డాక్టర్ వెనీలా గారి డైట్ ప్లాన్లో ఇచ్చే వెయిట్ లాస్ స్మూతీ. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగానే మనము 2 అంజీరాని, వాల్నట్స్ని, బాదాం, సన్ఫ్లవర్ సీడ్స్ని అండ్ నెక్స్ట్ ఎండు ఖర్జూరాన్ని ఒక నైట్ ముందు రోజే నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకున్న సీడ్స్ అన్నిటినీ ఇలాగా ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర ప్లేస్లో పుదీనాకుని కూడా తీసుకోవచ్చు. ఇంచు అల్లం ముక్క, 2 స్పూన్ల ఇక్కడ ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ దానిమ్మ గింజలు తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లో వీటన్నిటిని వేసేసుకోవాలి. 2 నానబెట్టుకున్న అంజీర పళ్ళు, 2 వాల్నట్స్ అండ్ తర్వాత ఎండు ఖర్జూరాలు లోపల గింజ తీసేసి ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ బాదాం పీల్ తీసేసి వేసుకోవాలి. 2 స్పూన్స్ దానిమ్మ గింజలు, ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు, నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఆకులు శుభ్రంగా వాష్ చేసి వేసుకోవాలి. ఇంచు అల్లం ముక్క, నెక్స్ట్ సన్ఫ్లవర్ పంప్కిన్ సీడ్స్ వీటన్నిటిని వేసేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఫైన్గా పేస్ట్ లాగా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 స్పూన్ వరకు వీట్ గ్రాస్ పౌడర్, గోధుమ గడ్డి పౌడర్. ఇక్కడ పచ్చిది అవైలబుల్ ఉంటే పచ్చి గోధుమ గడ్డి ఆకుల్ని ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అవైలబుల్ లేదు, నేను ఇక్కడ పౌడర్ని తీసుకున్నాను. వేసుకొని ఈ విధంగా స్మూత్గా ఫైన్గా పేస్ట్ లాగా వేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్ లాగా వేసుకున్న దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని స్మూతీని 1 గ్లాస్ అయ్యే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్మూతీలో ఇంకా సపరేట్గా స్వీట్నెస్ కోసం హనీని యాడ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ లెమన్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనము ఖర్జూరం వేసుకున్నాం కదా, ఎండు ఖర్జూరం ప్లేస్లో మనము పండు ఖర్జూరం కూడా 1 లేదా 2 వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. రోజు ఒక గ్లాస్ తీసుకుంటే మనకి టిఫిన్ ప్లేస్లో ఈ స్మూతీని తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతగానో యూజ్ అవుతుంది ఈ స్మూతీ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ స్మూతీని మనము చేదుగా ఉంటుంది, చప్పగా ఉంటుంది అనుకోవటానికి లేదు. ఇందులో మనము స్వీట్నెస్ కోసం ఖర్జూర పళ్ళు యాడ్ చేసాం, అంతే 2 అంజీరాలు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇది న్యాచురల్గా స్వీట్నెస్గానే ఉంటుంది. ఈ స్మూతీని తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, తప్పకుండా ట్రై చేయండి. దీంతో రిజల్ట్ చాలా బాగా ఉంటుంది. మనకి బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఈ స్మూతీని కనుక ప్రిఫర్ చేస్తే అంతేనండి. ఎంతో ఈజీగా సింపుల్గా మనము వెనీలా గారి డైట్ ప్లాన్లో స్మూతీని తయారు చేసేసుకున్నాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.